ఓం గురుభ్యో నమః. ఈ లోకములో ఎవరు ఏ భావముతో, ఎలాంటి మనస్సుతో, ఎలాంటి హృదయంతో జీవిస్తూ ఉంటారో వాళ్ళకి అలాంటి ఫలితమే లభిస్తూ ఉంటుంది. అలాంటి మార్గమే గోచరిస్తూ ఉంటుంది. అటువంటి గతే వారికి సంభవిస్తుంది. ఇది శాస్త్రసమ్మతమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి సృష్టిలో మానవుడు మంచిని సంకల్పిస్తే, మంచిని కోరుకుంటే మంచి జరుగుతుంది. చెడుని సంకల్పించి చెడును కోరుకుంటే చెడు జరుగుతుంది. కనుక పాపపుణ్యములకు, మోక్ష నరకములకు మనస్సే కారణము, హృదయమే కారణమని మనం గ్రహించాలి. ఇప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని గురించి మనం కొంచెం విచారించదము. భగవతత్వం అనేటువంటిది బాహ్య వస్తువుల వలె మనకి అది గోచరించే పదార్థం కాదు. కాబట్టి మనం చక్కని ఆత్మానాత్మ విచారణ మార్గము ద్వారా భగవంతుని గూర్చి తెలుసుకుంటే అది మనకి గోచరిస్తుంది. అంతేగాని ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి అజ్ఞానములో తిరుగుతూ భగవంతుడు ఎక్కడా, ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటిది మనం వెతికినట్లయితే అది మనకు గోచరించే విషయం కాదు. కాబట్టి చరాచర ప్రపంచమంతా కూడా ఆ దైవశక్తి, ఆ పరమేశ్వరుడు నిభిణీకృతమై ఉన్నటువంటి విషయం పెద్దలందరూ ఆ శాస్త్రముల యందు, గ్రంథముల యందు, వారి బోధల యందు మనకి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా అర్థం కావట్లేదు. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృదయసేజన తిష్టతి బ్రహ్మయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయ అని మనకు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. భగవంతుడు అనేవాడు, ఆ దైవము అనేటువంటి వాడు మన హృదయంలోనే ఉంటూ సర్వాన్ని కూడా చూస్తూ సర్వసాక్షిగా ఉంటూ సకల జీవుల్ని తోలుబొమ్మలు చేసి బొమ్మలాటవాడు ఎలా ఆడిస్తూ ఉంటాడో ఆ విధంగా ఆడిస్తున్నాను అని చెప్పేసి ఆ శ్లోకములో పరమాత్మ చెప్పి ఉన్నారు.